వైసీపీ గెలిపే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తి తన పార్టీ కోసం తన తండ్రికి మద్దతు తెలుపుతూ జోరుగా ప్రచారంలో దూసుకుపోతున్న రేవంత్ చక్రవర్తి మేము సైతం అంటూ చక్రవర్తి తోడుగా ఎన్నికల ప్రచారంలో పలువురు ప్రముఖ వైసీపీ నాయకులు చిన్న బజార్లో ఒక కేసు అంటే మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ కేసులు పెట్టుకుని ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవలు పెట్టుకుని కేసుల కింద పేరు తెచ్చుకున్నారు. అలాగే ఏ ఎమ్మెల్యే హయాంలో లేనట్టుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి జనాల్ని అట్రాసిటీకి గురి చేసిన వ్యక్తులు మన ప్రత్యర్థులు. కులాన్ని అడ్డుపెట్టుకుని బతుకుతున్నారు, కులాన్ని అడ్డుపెట్టుకుని ఎదుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మేరిగ మురళి గారికి చెప్తున్నారు, కులాన్ని అడ్డుపెట్టుకొని కాదు మేరిగ మురళి గారు జనాన్ని అడ్డుపెట్టుకుని మేరిగ మురళీధర్ గారు కష్టాన్ని అడ్డుపెట్టుకొని పైకి ఎదుగుతున్నారు, కులాన్ని అడ్డుపెట్టుకొని కాదు. భయపెట్టి ఆయన పెరగట్లేదు. కలిసిపోయి నేను మీకున్నానని చెప్పి ఇంట్లో ఒక మనిషి ఎదుగుతున్నారు. కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి ఒకళ్ళు అయితే కులాన్ని అడ్డుపెట్టుకుని పెరుగుతున్న వ్యక్తి ఇంకొకళ్ళు. భయపెట్టడం కాదండి, జనాన్ని నమ్మించండి. మీరు అంటే మీరు వస్తే మాకు చేస్తారు, మా వ్యక్తి మా మనిషి మా కోసం ఉన్నారు, మా కోసం కష్టపడుతున్నారు, పదవి కోసం కాదు ప్రజాసేవ కోసం బతుకుతున్నారని నమ్మించండి. మేరిగ మురళీధర్ గారు ఆ మాట చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన గూడూరు ముద్దు బిడ్డ, ప్రతి ఒక్క ఇంటి బిడ్డ, రాష్ట్ర బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అయితే గూడూరు ముద్దు మేరిగ మురళీధర్ గారు. ఇది కూడా నేను ఇంటికి వెళ్ళి నమస్కారం పెట్టి ఓటాడడం కంటే కూడా మేరిగ మురళీధర్ గారు మీ బిడ్డని మళ్ళీ గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి, ఇంటి వద్దకే పరిపాలన వస్తుంది, మీ చిరునవ్వు ఆయన అభివృద్ధి, మీ సంతోషం ఆయన ఆస్తి, మీ యొక్క ఆనందం ఆయన పరిపాలనను తెలియజేయడానికి కంకణం కట్టుకుని మేమందరం ప్రతిరోజు ప్రతి ఇంటికి నా ఇంటికి వెళ్ళి నా మనుషుల్ని కలిసి వాళ్ళందరితో మాట్లాడి తెలియజేస్తున్నాము. దాన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఇంకొక జన్మంటూ ఉంటే మళ్ళీ మీ అందరితో తిరగాలి, మళ్ళీ మీ అందరి ఈ సంతోష భావన కలిగించుకోవాలని కోరుకుంటూ సెలవుస్తున్నాను. సుబ్బారెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరి యొక్క సహకారంతో ఇంటింట ప్రచార కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మాజీ కౌన్సిలర్ సురేష్ రెడ్డి, మిగతా పెద్ద నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం అందరం దాదాపు 15 రోజులుగా ఈ గూడూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చూస్తున్నాం. ఎన్ని ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలకి ప్రతి ఒక్క ఇంటిలో ఆరాధ దైవంగా భావిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటటువంటి విధానాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలకి మేము వెళ్ళి ఓటు అడిగితే వాళ్ళందరూ కూడా సంతోషంతో మరలా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం, ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు కూడా ఓటు ఎవరికి వేస్తామని చెప్పరు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటేస్తామని వాళ్ళు చెప్తున్న దానికి ఒక నిదర్శనంగా రాబోయేటటువంటి రోజుల్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం 151 కాదు 161 సీట్లతో మనం గెలుస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ గూడూరు నియోజకవర్గంగా గెలిచే స్థితిలో మనం ఉన్నాం. 52% ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గారు డంకా బదాయించి ఈ గూడూరు నియోజకవర్గంలో 60,000 మెజార్టీ, గతంలో 47 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు 60,000 మెజార్టీతో మన గూడూరు పట్టణంలో మేరిగ మురళిని మళ్ళా ఎమ్మెల్యేగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంగా కానుక ఇవ్వబోతున్నామని చెప్పి సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ గూడూరు పట్టణ ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ఇక్కడికి వచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా ఉధృతంగా ప్రచారం చేసి ఇంకా అత్యధిక మెజార్టీ మురళానికి రావాలని, అదేవిధంగా తిరుపతి పార్లమెంటు సభ్యులు మధ్యలో గురుమూర్తన్నకు కూడా అత్యధిక మెజార్టీ మన గూడూరు నియోజకవర్గానికి రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.